హాయ్ టు ఆల్ అండి. మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. వారు మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలని, వారి యొక్క బాధ అంతా పోగొట్టుకొని మిమ్మల్ని క్షమించమని అడగాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. చాలా ఫాస్ట్గా వచ్చే ఉద్దేశమే ఉంది. వారికి చాలా పెయిన్ అనేది ఉంది. ఆ పెయిన్ అంతా పోవాలంటే వారు మిమ్మల్ని చేరుకుంటేనే పెయిన్ అంతా పోతూ ఉంది అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ లాగా ఆలోచించాను, నేను ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించాను, నీ ముందు నీ ఒక కాలి గోటికి కూడా నేను సరిపోను, అయినా నువ్వు నాతోటి నేను పెట్టే టార్చర్ అంతా భరించి ఉన్నావు, నేను అది అర్థం చేసుకోలేదు, నేను చాలా ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు కుస్తీ పట్టి ఒక లైఫ్ అనేది పోరాటం చేసిన లాగానే ఉంది. అది మీ పర్సనల్ లైఫ్లో ఉన్న పేరెంట్స్ అయినా, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఎవరైనా వారితో మీ పర్సనల్ అయితే లైఫ్ అయితే అంత బాగోలేదండి. ఎలాగైనా మిమ్మల్ని క్షమించమని అడగాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఫర్గివ్నెస్ వచ్చిందండి. మీతోటి కలిసి ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని చాలా లాంగ్ ట్రిప్కి తీసుకెళ్లాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్గా రావాలి, మీరు గతాన్ని అంతా మర్చిపోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ లోపల బాధ అంతా కూడా వారు కలిగించింది అని మా పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.